హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మరో విషయం ఏంటంటే, ఈరోజు శనివారం అని చెప్పి నేను పాలకొల్లు అయితే మార్కెట్కి అయితే వెళ్ళానండి. మన పాలకొల్లు మార్కెట్ ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు నుంచి అయితే మనం పాలకొల్లే కాదండి, మనకి ఏ ఊర్లో ఏ రోజు మార్కెట్లు జరుగుతాయి అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ప్రతి మార్కెట్లో కూడా ఏమేమి దొరుకుతాయి ఏంటి, అవి ఎప్పుడెప్పుడు జరుగుతుంది మార్కెట్ అనేది కూడా మీకు ప్రతి ఊర్లోకి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతే ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేలా మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇదేమో సొరసాప్, ఇది నేను పట్టుకున్నదే ఇక చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్స్. సొరసాప్ ఇది ఇక్కడ మన పాలకొల్లు ఫిష్ మార్కెట్లోకి అయితే వచ్చానండి. ఇది ఎలాగండి మెత్తలు ఇవి గురుగారు? మెత్తలు ఎలాగా చిన్నవి? అయితే 2.50 అండి. అలాగే మన పాలకొల్లు సంత అండి. ఈరోజు పాలకొల్లు అయితే వచ్చాను అండి. ఇదేంటి పండుగప్ప గురుగారు? పండుగప్ప అండి. ఎంత అండి కేజీ? కండ అయితే వెయ్యండి. కండ అంటే ఇది ఇదా? అంటే బోన్లెస్ వస్తుందా? ఓకే. రొయ్య అవి ఏం చేపలండి అవి? అండి కానగల. ఇక్కడ పాలకొల్లు సంతలో ఉన్నామండి ఈరోజు. ఇక్కడైతే ఎండి చేపలు ఇవన్నీ బాగున్నాయి, ఫ్రెష్గాను బాగున్నాయని చెప్పి ఇక్కడ ఆగాను తీసుకుందామని. అయితే ముందు రేట్లు కనుక్కుంటున్నాం. ఇవేంటి అండి ఇవి? అంటే గురుగారు ఇవేంటి ఈ చేపలు? పోవరే పరుగులా? ఓకే. మెత్తల టైపేనా? ఎంతనే కేజీ? 400. ఓకే అండి, కేజీ 400 అంటాయి. ఏంటి సావిడీలు ఇయ్యా? ఇయ్యా ఎంత సావిడీలు అంటండి? కిలో 500 అంటే కేజీ 500 ఇవి. ఏంటి ఇవా కిందయా? అయితే 400 అంటండి. అక్కడ కంపలో ఉన్నాయి కదా, అయితే 300 అంట. ఏదో చేప ఉంది, చూద్దాం. ఇదేంటిదండి? ఇదేమంటారా? గొరకలు ఇవి? గొరకలు చైనా గొరక? సముద్రం గొరక? సముద్రం గొరక అంటండి. ఇది బాగున్నాయి ఇక్కడ అన్నీ ఫ్రెష్గాను. అయితే మన మార్కెట్లో ఫస్ట్ నుంచి 3వ కొట్టండి ఆయన దగ్గర బాగున్నాయి ఫ్రెష్గాను. మనకి ఎవరికైనా కావాలితే ఇక్కడికి వచ్చి తీసుకొని. పాలకొల్లు శనివారం మార్కెట్ జరిగిద్ది అంటే ఇక్కడ శనివారం ఒకటేనా, ఇంకా మిగతా టైంలో ఏం జరుగుతుందా? శనివారం ఒకరోజేనా? ఓకే. అది ఎక్కడండి? అది బస్ స్టాండ్ వెనకాల? అది అవతల సైడ్కి డైలీ మార్కెట్ అది. ఓకే బాబు. ఫోన్ చేసేస్తున్నారు వీళ్ళు. సరే బాబు, ఒకసారి సంతలోకి వెళ్ళి వస్తాను, తీసుకుంటాను వెళ్ళేటప్పుడే. ఇదిగోండి, చూశారు కదా మన పాలకొల్లు సంత అండి ఇది. మన స్టార్టింగ్ ఇది. ఇక్కడ నుంచి మనం రెండు లైన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎండి చేపల కొట్లు. ఎండి చేపలు ఎండు రోజులు ఇవన్నీ అమ్ముతారు. ఇక్కడైతే మొత్తం కాయగూరలు ఇవన్నీ ఉన్నాయి. సార్ అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వెళ్దాం ఒకసారి. కానీ ఇవన్నీ ఎండి చేపలే, చాలా బాగున్నాయి అన్ని ఫ్రెష్గాను. మన బస్ స్టాండ్ దగ్గర అండి ఇది. బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, పాలకొల్లు బస్ స్టాండ్ ఇది. ఇవన్నీ 10 రూపాయలు పొడాలు. స్నాక్స్ కూడా ఉన్నాయి. ఫ్రెష్గా వేస్తున్నారు ఇక్కడ అన్నీ. ఒకసారి మనం లోపలికి వెళ్దామండి సంత మార్కెట్లోకి. ఆల్ ఐటమ్ అన్నీ దొరుకుతాయి, ఫ్రూట్స్ కానీ మొత్తం అన్నీ.
తాటి బెల్లం అండి ఇది ఎంతండి ఇది తాటి బెల్లం కేజీ 250 పడుతుంది తాటి బెల్లం ఉంటుంది ఇది ఇది మన సంత మార్కెట్ అండి ఇది పాలకొల్లు చూడండి ఎక్కడ దాకా వెళ్దాం మన కాయగూరలు అన్నీ బాగున్నాయి ఇక్కడ ఫ్రెష్గాను రూపాయలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి రేట్ కనుక్కుందాం అండి చాలా బాగుందండి పెద్దది ఇది చాలా పెద్దది అనుకుంటా మార్కెట్ ఇది పాలకొల్లు సంత మార్కెట్ లోపల ఫిష్ మార్కెట్ ఏమైనా ఉందో చూద్దామండి వెళ్దాం ఒకసారి కాయగూరల మార్కెట్ ఇది అంతాను ఇదిగోండి ఇది లోపల ఫిష్ మార్కెట్ ఉంది ఫిష్ మార్కెట్కి వెళ్దాం కాయగూరలు అన్నీ చూపించాను కదా అంతా మన చేపలోనూ ఇవి దొరుకుతాయంట అవి కూడా చూద్దాం ఉన్నారండి ఒకసారి ఇవన్నీ అయ్యా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ముందు చూద్దాం మటన్ ఇదంతా మన చేపల మార్కెట్ కొన్ని ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఒకసారి ఏమున్నాయంటే ఇక్కడ అన్నీ చూద్దామండి ఎలాగమ్మా చేప జత ఒకటి ఎంతమ్మా ఏం చేప అది కొయిన చేప బాగున్నాం చేప బాగున్నాయి చాలా బాగుంటాయండి అదే ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు కట్టుపరుగులు అమ్మయ్యి కట్టుపరుగులు అంటండి పీతలు కూడా ఉన్నాయి సార్ చూపిస్తాను ఎలాగన్నయ్యి పీతలు మామూలుగా కట్ట వచ్చి 300 ఇలాగా పీతలు చేపలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి చేపలన్నీ కూడా బాగున్నాయి అని ఇది ఏం చేప అనేది సొర చేప ఎంత ఇది సొర ఎంత ఒకటి 700 సొర చేప అంటే ఇది 700 అంటుంది అది బాగున్న చేపలు ఇక్కడ అని ఇది ఏం చేప ఇది ఇది ఏంటిది ఏడు బొమ్మలు ఇది పండుగప్పు ఇది చూడండి చాలా పెద్దగా ఉంది చేప బాగున్నాయి చేపలన్నీ బాగున్నాయి రొయ్యలు కూడా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి పెద్ద రొయ్యలు కాదండి ఇప్పుడు పప్పు అండి రొయ్యలు కూడా మనకి ఇక్కడ అన్నీ ఒలిచేసి ఇస్తారు ఒలిచేసి ఒలిసినవి కూడా అమ్ముతారు ఇక్కడ ఇవన్నీ చొర చేపలే
ఏం చేపలు ఉన్నాయి గురుగారు? తెల్ల సొందువాల అంటే ఎంత పడుతుందండి ఈ స్వర చేప? ఇది మీరు నమ్మరు, పెద్ద రెండిస్తే నమ్మరు. ఏది పెద్ద బొచ్చులు అంటే ఎంత? ఇది బొచ్చు 1500 బాగుందండి. 1500 అంటండి చేప. 800 కేజీ 1500 దాకా ఉందండి. ఎన్ని కేజీలు వస్తుందండి ఇది? 6 కానీ 7 కానీ వస్తుంది. 7 కేజీలు వస్తుంది అంటే చేప. 1500 800 కాడి నుంచి ఉన్నాయంటండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఇవ్వండి కదులుతున్నాయి, పట్టుకున్న చేపలే. ఇక్కడ డైలీ ఉంటుందన్న మార్కెట్ ఇదేనా? డైలీ ఉంటుంది, అవునన్నా. ఇదేమో సొర చేప, ఇది నేను పట్టుకున్నదే, ఇక చూపిస్తాను బ్యాక్ సైడ్ నుంచి. ఫ్రెండ్స్ సొర చేప ఇది. ఇక్కడ మన పాలకొల్లు ఫిష్ మార్కెట్లోకి అయితే వచ్చానండి. ఇది ఓకేనా, థ్యాంక్స్ అన్న. రెండు ఇటు సైడ్ కూడా ఉన్నాయి, అట్స్ కూడా వెళ్దాం. అన్న ఇది ఏం చేప? ఇది మణిపోమా? ఇదా? అది కూడానా? ఓకే, అది పెద్దదా బొమ్మడేది? బొమ్మడే మలుగుపోమ అండి ఇది. అన్న ఇది ఏం చేప అన్న? సోనా ఫిషా? కోనా ఫిష్. గడ్డి చేపలు. కోనా ఫిష్ అంటారు ఇది. అన్న ఇదేం చేప? మంజురమా? మంజురం అంటుంది. ఇది చాలా బాగుంది చేపలు. ఇది డైలీ ఉంటుందా మార్కెట్, లేకపోతే వారానికి ఒకసారేనా? డైలీ ఉంటుందా? సొర చేపలు ఎక్కువ వచ్చినాయండి, సొర చేపలు ఎక్కువ ఉన్నాయి. అవి ఇదేంటి సెలవుతా బొచ్చా? సెలవుతా. ఎంత ఉంటుంది? ఎన్ని కేజీలు వస్తుంది? 5 కేజీలు ఎంత ఉంటుంది? 1000 రూపాయలు దాకా ఉంటుందా? ఎలా అవుతుంది అది? 5 కేజీల దాకా ఉంటుందంట, 1000 రూపాయలు అండి. ఇవన్నీ సెలవుతలేనా? ఓకే, అన్నీ సెలవుతలేనంటుంది. ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్లో నుంచి బయటకు వస్తామండి. మళ్ళీ ఇలా సంత మార్కెట్ కవర్ చేద్దాం. అన్నీ మార్కెట్ చాలా బాగుంది. కూరగాయలు అన్నీ అయ్యానండి, కూరగాయలు మొత్తం అన్నీ. ఇది చాలా పొడుగు ఉంది మార్కెట్. చూద్దామండి ఒకసారి మీది ఇదంతాను. చివరిదాకా వెళ్ళి ఎదుర కూడా కనుక్కుందాం రేట్లు ఎలా ఉన్నాయంటో, కూరగాయల రేట్లు. అన్నీ 3 కేజీలు ఉందంట ఉల్లిపాయలు అన్నీ. దొండకాయలు ఎవరో అరువు ఇచ్చేస్తారంట కూరగాయలు. బాగున్నాయండి ఇక్కడ, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. కాయగూరలు కూడా. అది చాలా పెద్ద మార్కెట్, ఇది చాలా దూరం ఉంది.
అండి, ఇక్కడతో లాస్ట్ వెళ్ళిపోదాం. చూశారు కదా మన పాలకొల్లు మార్కెట్, ఇది పంట మార్కెట్. పాలకొల్లు మార్కెట్కి అయితే వచ్చాం, చాలా ఉంది చూపిద్దామని. బాగుందండి, చాలా బాగుంది మార్కెట్ అయితే. ఇది చాలా పెద్ద మార్కెట్, ఇది పాలకొల్లు. మన బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఓన్లీ శనివారం ఉండాలి ఇక్కడ మార్కెట్. ఇది బాగుంది, పెద్ద మార్కెట్ ఇది పాలకొల్లు మార్కెట్. ఇది బస్ స్టాండ్ పక్కనే. కూరగాయలు కూడా అన్నీ చక్కగా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, నీట్గాను. ఫిష్ మార్కెట్ కూడా ఉంది లోపల, అది కూడా చూపిస్తాను. రెండు కలిపి 30 రాగా ఎట్లా ఉంటుంది మీకు? 2 పూటలు 2 10 200 150 అని ఇది హల్వా. ఇది 150 రూపాయలు. ఎంత అండి పీస్? ఎంత అది పీస్? ఎంత? 4 ముక్కలు 20. అవును, 4 ముక్కలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇంక చాలా రోజులు హల్వా. హల్వా అండి, ఇప్పుడు మా చిన్నప్పుడు తిన్నాం హల్వా. ఇప్పుడు అది ఎలా ఉంది టేస్ట్ చేద్దామండి, చూసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదంతా మన పాలకొల్లు మార్కెట్. మన శనివారం జరుగుతుందండి మార్కెట్. ఇది మన బస్ స్టాండ్ దగ్గరే, బస్ స్టాండ్ పక్కన. ఇది బాగుందండి, చాలా బాగుంటుంది మార్కెట్ అయితే. ఇది పాలకొల్లు మార్కెట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ రండి, ఎవరైనా మన కాయగూరలు కానీ చేపలు కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే అన్ని తక్కువ రేట్లో దొరికితే బాగుంటాయండి, మంచివి. ఫ్రెండ్స్, పంట పొలాలు ఇవన్నీ మన పాలకొల్లు నుంచి వస్తుంటే స్టీనరీ బాగుందని చెప్పి ఇక్కడ ఆగాను. చాలా బాగుందండి, ఊడిపోయి ఊడిస్తారు మొత్తం పొలాలు. క్లైమేట్ కూడా మబ్బుగా ఉంది. ఇప్పుడు 5:30 అవుతుంది టైం. ఇవన్నీ ఇవన్నీ అయ్యాయి చుట్టూరు పొలాలు. మీకు వెళ్ళేటప్పుడు వీడియో తీపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్టీనరీ ఎంత బాగుందో, చాలా బాగుంది. మనకి పాలకొల్లు రూట్ ఇది, వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మన పాలకొల్లు రూట్ అండి. ఇది మొత్తం ఇదంతాను పాలకొల్లు నుంచి అయితే మనం వచ్చేస్తున్నామండి ఇంటికి. పని అయితే అయిపోయింది. అక్కడ మన మార్కెట్ అని చూపించాం కదా, ఇంకా వచ్చేస్తుంది మేము బయలుదేరి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. ఈ వీడియో అయితే ఇంత లాస్ట్ అండి, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. బాయ్ అండి.